పైసలు ఇచ్చిన వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు. డబ్బులు వసూలు చేసిన కాంగ్రెస్ నేతలు ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో భారీ అవకతవకలు, ఇల్లు లేని పేదలకు తీరని అన్యాయం చేశారు. ఊరూరా అర్హుల జాబితాలపై నిరసనలు, కాంగ్రెస్ నేతలపై ప్రజల ఆగ్రహం. ఇక సంవత్సరంన్నర ఊరించి 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 లాస్ట్కి వీళ్ళు చేసినటువంటి కథ ఇదిగా. లబ్ధిదారులు పేదోళ్ళంతా టవర్లు ఎక్కటం, బిల్డింగ్లు ఎక్కడం, పేర్లు లేవు. ఇన్ని రోజులు కూడా ఎందుకు లేట్ చేశారంటే ఇగో ఇట్లాంటివే. భయపడి ఇన్ని రోజులు లిస్ట్ ఫైనల్ చేయలే, ఇక చేయాల్సి వచ్చింది. ప్రజలు అడుగుతా ఉన్నారు ఇంకెప్పుడు ఇస్తారు ఇందిరమ్మ ఇండ్లు. పోయిన సంవత్సరం జూన్ 2వ తారీఖే హైదరాబాద్ లో మొత్తం హోర్డింగ్లు బోర్డింగ్ల మీద మేము ఇప్పటికే నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇచ్చేసినామని చెప్పి పెద్ద పెద్ద కటౌట్లు ఫ్లెక్సీలు పెట్టిండ్రు పోయిన జూన్కే. మళ్ళా ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావం వస్తా ఉంది కదా, మళ్ళీ జూను. సార్ పోయిన సంవత్సరమే పెట్టిండ్రు, ఇంకా ఇప్పటి వరకు గతి లేదని చెప్పి అడుగుతారు కదా. లిస్ట్ ఫైనల్ చేయాలి. లిస్ట్ ఫైనల్ చేయడానికి ఇన్ని రోజులు కొద్దిగా అటు ఇటు ఇటు అటు ఆలోచించి ఇప్పుడు లిస్ట్ ఫైనల్ చేస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ పేర్లే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వాళ్ళ పేర్లున్నా కూడా వాళ్ళ పేర్లు పెట్టడానికి కూడా వాళ్ళ దగ్గర కూడా లంచాలట. 10,000, 20,000, 30,000. సరే నువ్వు కాంగ్రెస్ వాళ్ళ పేర్లే పెట్టుకున్నావులే, పెట్టుకున్నావు. కమిటీ వేసింది కదా ఇందిరమ్మ కమిటీ. ఇందిరమ్మ రాజ్యం మాది ప్రజాపాలన, మేము మార్పు తీసుకొస్తా ఉన్నామని చెప్పి మళ్ళా ఎక్కడ గుడిసె ఉన్నోడికి గుడిసెనే, తాటాకిల్ ఉన్నోడికి తాటాకిల్లే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెంకిటిల్లో లేకపోతే రేకులు వేసుకొని కొద్దిగా ఉన్నా కూడా వాళ్ళ పేర్లు ఉంటాయి. వాళ్ళ పేర్లే ఇందిరమ్మ కమిటీ ఫైనల్ చేస్తుంది. ఇందిరమ్మ కమిటీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఎమ్మెల్యే గారు ఏం చెప్తే గయ్యే పేర్లు. మళ్ళీ ఒక స్పెషల్ ఆఫీసర్ ఉంటాడు దీనికి. వేరే మండలం నుంచి వెళ్ళి స్పెషల్ ఆఫీసర్ ఇంకో మండలికి పోతాడు. మండలికి పోయి ఏం చేస్తాడు? ఇందిరమ్మ కమిటీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరెవరైతే పేర్లు రాసిరో వాళ్ళ పేర్ల కాడ సంతకం పెట్టి పోతాడు. రైట్. ఇది బీఆర్ఎస్ కంటే దారుణంగా ఉన్నది. సరే బీఆర్ఎస్ కూడా చేసిరు కానీ మరీ ఎంత అరాచకం చేయలే. ఇది మామూలు అరాచకం కాదు. ఒక మండలమో ఒక గ్రామమో కాదు, రాష్ట్రం మొత్తం ఇట్లనే ఉన్నదట. రోజుకొకళ్ళు ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర కూడా పైసలు తీసుకొని ఇల్లుల పేర్లు రాస్తున్నాడు. ఇక పేదోడు అట్లనే ఉండాలి. ప్రభుత్వాలు మారుతాయి, పాలకులు మారుతారు. అట్లా కాదు, మొత్తం కేసీఆర్ ఆగం పట్టించిండు. ఇక మేము వస్తున్నాం చూడుండ్రి అని చెప్పిర్రు. ఇక ఆయన కట్టినటువంటి చిన్న చిన్న గదులల్లో అల్లుడు వస్తే ఇంటికాడ ఏడబండుకుంటాడు. సరిపోదు, అల్లుడు పొడుగున్నాడు అనుకో, కొద్దిగా హైట్ ఉన్నాడు అనుకో, ఆయన కాళ్ళు గోడకి తగులుతాయి, మడత పెట్టుకొని పండుకోవాలని చెప్పిర్రు. ఇవాళ మళ్ళా దాన్ని కూడా ఎట్లయినా కట్టుకోవచ్చు, మీరు మీ జాగాలో మీకు ఇష్టం వచ్చినట్టు కట్టుకోవచ్చు అని చెప్పిర్రు. మళ్ళీ ఇప్పుడు దాంట్లో మార్పులు చేర్పులు కేవలం 400 నుంచి వెళ్ళి 600. సో ఆ చదరపు సంబంధించినటువంటి అడుగుల లోపలే ఉండాలి. ఇవాళ మామూలుగా కాదు, మొత్తం దందాలు చేసి ఇందిరమ్మ ఇల్లు లాస్ట్కి ఇట్లా చేసిరు. సంవత్సరం ఊరించి లాస్ట్కి ఇట్లా చేసిరు. కాంగ్రెస్ నేతలపై ప్రజల ఆగ్రహం. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో భారీ అవకతవకలు జరిగాయంటూ ఊరూరా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. నిజమైన అర్హులకు ఇండ్లు మంజూరు చేయలేదంటూ ఆందోళనకు దిగుతున్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సొంత నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. కొంతమంది ఏకంగా ఆత్మహత్య యత్నాలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో కాంగ్రెస్ నాయకులు తమకు నచ్చిన వాళ్ళకే ఇచ్చారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లిలో 2వ పేజీలో ఉంది వార్త. ఏం లేదు, ఆడ అధికారులది కానీ పంచాయతీ సెక్రటరీలది కానీ ఎంపీడీఓలది కానీ ఏం లేదు, జీరో, ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే పేరు ఫైనల్ చేస్తారో వాళ్ళకే, అది కూడా వాళ్ళ దగ్గర పైసలు తీసుకోండి. దాంట్లో కూడా వీళ్ళకి నచ్చిన వాళ్ళకే. మరి కాంగ్రెస్ పార్టీలో కూడా గుడిసెలు ఉన్న వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న డేరాలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు, కొన్ని సంవత్సరాల తరబడి రెంటుకుంటా ఉన్నారు. ప్లేస్ ఉండి కూడా ఇల్లు కట్టుకోలేక రెంటుకుంటా ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి కూడా లేవట. ఇక వీళ్ళకి కొద్దిగా దోస్తులు ఎవరైతే ఉంటారో, వీళ్ళకి కావలసినటువంటి వాళ్ళు ఎవరు ఉంటారో, సామాజిక వర్గాల ప్రకారం కూడా ఇట్లా ఇందులో కూడా మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి తక్కువ ప్రియారిటీ ఇస్తా ఉన్నారు. ప్రతి మండలంలో ఇదే పరిస్థితి. ఇంకా ఎక్కడ మీరు తీసుకొస్తున్న ఇదేనా మార్పు? ఇదే అండి మార్పు.
పొద్దుగా లేకపోతే కేసీఆర్ గురించి ఫామ్ హౌస్ గురించి ఏం లాభం, ఎందుకు, ఏం అక్కడికి వస్తుంది, కేసీఆర్ గురించి ఏం అక్కడికి వస్తుంది. కేసీఆర్ కాళేశ్వరం అవినీతి చేసిండు, ఫోన్ ట్యాపింగ్ చేసిండు, అది చేసిండు, ఇది చేసిండు, అరెస్ట్ చేసిర్రా? మరి అరెస్ట్ చేసిర్రా? కేసీఆర్ని కానీ కేటీఆర్ హరీష్ రావు అరెస్ట్ చేసిర్రా? అరెస్టు చేయరు. కానీ పొద్దుగా లేస్తే కేసీఆర్ గురించే మాట్లాడతారు. కేసీఆర్ వద్దనే కదా, కేసీఆర్ వద్దని చెప్పే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటే మళ్ళా గదే పాత చింతకాయ పచ్చల్లాగా కేసీఆర్ గురించి, ఫామ్ హౌస్ గురించి, ఆయన చేసిన అప్పుల గురించి, ఆయన చేసిన అవకతవకల గురించి, కానీ జైల్లో మాత్రం పెట్టరు. మీరేం చేస్తున్నారు అనేది, మీరేం మార్పు తీసుకొచ్చారు అనేది కదా ప్రజలకి కావాలి. పేదోడికి ఒక అస్తం కదా ఇల్లు అనేది, చాలా ఇది కదా. ఇల్లు కావాలి, పేదోడికి ఇల్లు ఉండాలి, అదొక కళ, అదొక కోరిక. గాడ పట్టుకొచ్చి ఇందిరమ్మ కమిటీలు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేసి వాళ్ళ దగ్గర కూడా పైసలు తీసుకొని ఇంత గందరగోళాలు అవకతవకలు సృష్టించి సంవత్సరం నర ఊరించి ఇవాళ తీసుకొచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లు, ఇది కథ. ఇక గ్రామానికి సంబంధించిన ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో భారీ అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు వస్తున్నాయి. నిజమైన లబ్ధిదారులు రాకుండా అనర్హులకు కేటాయించారని ఇందిరమ్మ కమిటీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరపల్లి గ్రామ ప్రజలకు న్యాయం చేయలేకపోయారంటూ అదే గ్రామానికి చెందిన సాజిద్ అలీ ఆరోపించారు. అందిన కాడికి ప్రజల వద్ద అడ్వాన్సుల రూపంలో ₹1000 తీసుకొని డబ్బులు ఇచ్చిన వారికే ఇళ్ల స్థలాలు మంజూరు చేసినట్లు ఆరోపించారు. నిరుపేదలకు కాకుండా అన్ని రకాలుగా ఉన్న వారికే ఇచ్చారని గ్రామ ప్రజలందరూ అభిప్రాయపడుతున్నట్లు ఆయన తెలిపారు. అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో బుధవారం రోజు విడుదల చేసిన డబుల్ బెడ్రూమ్ అర్హులైన వారికి ఇండ్ల లిస్టులో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. నిరుపేద వారికి కాకుండా ఆస్తి ఇండ్లు ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకే డబుల్ బెడ్రూమ్ కేటాయించారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. ఎట్లా అంటే ఇక వస్తామో రావో మంచో సేడో ఏదైనా కానీ మనోనికే ఇచ్చేసేయాలి ఫైనలీగా. ఇప్పటికే వరంగల్ సభ తర్వాత మళ్ళీ రాజకీయాలన్నీ కూడా మారిపోతున్నాయి, నాయకుల మాటలు మారిపోతున్నాయి, చాలా మంది నోట్లకు వచ్చేస్తున్నారు. ఉన్న కాడికి దోసుకుంటే అయిపోయా, ఉన్న కాడికి ఇస్తే అయిపోయా, గదే కదా మనం తీసుకొస్తామని చెప్పినటువంటి మార్పు. పేదవారికి కాకుండా ఆస్తి ఇండ్లు ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలకే డబుల్ బెడ్రూమ్లు కేటాయించారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. గతంలో ఎలిజిబుల్ అయిన నిరుపేద కుటుంబాలు ఈ రోజు ఆ లిస్టులో లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. మరొకసారి దీనిని పునర్పరిశీలించి నిరుపేదలైన పేదవారికి అందజేయాలని కోరారు. గతంలో అర్హులైన వారిని అనర్హులుగా తీసివేసి అస్సలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని వారిని అర్హులుగా ప్రకటించడం ఏంటి? నిజంగా అప్పుడు పెట్టింది కదా, అప్పుడు ఒక లిస్టు పెట్టిరు, లిస్టు చదివి గ్రామ సభలు అప్పుడు కొద్దిగా మంచిగా పేర్లు ఉన్నాయి, ఎలిజిబిలిటీ పేర్లు ఉన్నాయి, దాంట్లో మొత్తం మార్చేసారు. ఏంది ఎంపీడీఓ గారు అని చెప్పి ఫోన్ చేసి అడిగితే ఏం లేదండి, మొత్తం గ్రామ కమిటీ ఎట్లా చెప్తే అట్లనే, గ్రామ కమిటీ ఎట్లా ఇందిరమ్మ కమిటీ ఎట్లా చెప్తే అట్లనే, ఇంకేముంటది అలా చెప్తున్నారు. ఇవి కూడా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గరికి ఇల్లు పేరు రాసినా కూడా పైసలు తీసుకుంటున్నారు అనేటువంటి కంప్లైంట్లు కూడా మొన్న టవర్ ఎక్కలే ఆయన నా దగ్గర 50,000 ఒప్పందం చేసుకున్నారు, 20,000 ఇచ్చిన కానీ నా పేరు లేదు. గతంలో అర్హులైన వారిని అనర్హులుగా తీసేసి అసలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుని వారిని అర్హులుగా ప్రకటించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో అర్హులైన వారికి రీసర్వే చేసి వారిని ఎలిజిబుల్ లిస్ట్ లో నమోదు చేయాలని, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వద్ద పేదల కుటుంబాలతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నారు. ఇప్పటికే ప్రతిపక్షం కూడా కలెక్టరేట్ లెటర్లు ఇవ్వడానికి, ఎంపీడీఓలకు లెటర్లు ఇవ్వడానికి కూడా, ధర్నాలు రాస్తారోకోలు చేయడానికి కూడా ప్రతిపక్ష పార్టీలు సిద్ధమైతా ఉన్నాయి. ఇప్పటికే అవకతవకలు జరిగినాయి, అంత గందరగోళం జరుగుతా ఉంది. ఇందిరమ్మ ఇండ్లల్లా ఎవరికి పడితే ఆయనకి ఇచ్చేసుకుంటున్నారు. మరి ఇట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సార్ మాట్లాడిండు మొన్న, 10 ఏళ్ళు మందే అధికారం నేనే ముఖ్యమంత్రి అన్నాడు. అవుతుందా సార్? ఇట్లయితే అవుతుందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి ఇంత అరాచకం ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? ఏం మార్పు అక్కడ బీఆర్ఎస్ పార్టీకి మీకు ఏం మార్పు ఉంది? అంతకు మించి చేస్తున్నారు కదా మీరు. ఇగో ఇది సంవత్సరంన్నర ఊరించిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల ముచ్చట ఎందుకు పదే ఎందుకు చెప్తా ఉన్నామనంటే, ఇది పేదోడి గోస, పేదోడు బాధపడతా ఉన్నాడు. ఇలా ఇందిరమ్మ ఇండ్లు వస్తుందని చెప్పి అధికారంలోకి తెచ్చుకున్నారు, మాకు ఇల్లు లేవని చెప్పి. ఏం లేదు, మొదటి విడతనే ఇట్లా ఉన్నది. ఇప్పటికీ మళ్ళీ 5 బిల్లులు కావాలి. 5 బిల్లులు కావాలంటే మళ్ళీ 1-2 బడ్జెట్లు అయిపోతాయి. 1-2 బడ్జెట్లు అయిపోతే మళ్ళీ ఎన్నికలు వస్తాయి. 10 ఏళ్ళు అధికారంలో ఉంటాం, మేమే ముఖ్యమంత్రిగా కొనసాగుతాం, మా పార్టీ ఉంటది అనుకున్న వాళ్ళు
చేసేది ఇలాంటి పనులు కాదు. ఇలాంటి పనులు చేస్తే అధికారం ప్రజలు డిసైడ్ చేస్తారు. ప్రజలు ఖచ్చితంగా డిసైడ్ చేసేటటువంటి పరిస్థితి అయితే ఉంటది. పైసలు ఇచ్చిన వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్లు, ఇష్టానుసారంగా గందరగోళం మాత్రం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అంశం అయితే కనబడతా ఉన్నది.